This video is for educational and informational purposes only. Please do your own research before applying. ప్రభుత్వ సైనిక్ స్కూళ్ళల్లో పనిచేసే వార్డ్ బాయ్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి మినిమం 10th క్లాస్ పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే ఈ వార్డ్ బాయ్ ఉద్యోగాలకి నెలకి 22,000 వరకు జీతం అయితే ఇస్తారు. ఇంకా ఈ వార్డ్ బాయ్తో పాటు ఈ నోటిఫికేషన్లో వేరే రకమైన పోస్ట్ కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి, అలాగే 50 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళ వరకు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దాంట్లో చేసే ఆపరేటర్ ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10+2 క్వాలిఫికేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అప్లికేషన్ ఫీ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను దీనికి సంబంధించి కూడా డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు సైనిక్ స్కూల్ కొడగు నుంచి అయితే వచ్చింది 2025 ఇయర్కి సంబంధించి. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూసి ఇది మీకు సైనిక్ స్కూల్ నుంచి అయితే వచ్చింది. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తుంది. ఇందులో నేను ఇదే వీడియోలో ఏ పోస్టులు ఉన్నవి, ఏ పోస్ట్కి ఎంత శాలరీ వస్తుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్, ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను. మీరు వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేసేయండి. సో శాలరీస్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఈ వార్డ్ బాయ్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 22,000 జీతం అయితే ఇస్తారు. అదే ఆర్ట్ మాస్టర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితేనేమో నెలకి 40,000 వరకు జీతం అయితే ఇస్తారు. సో ఏజ్ లిమిట్స్ వచ్చేసి 2 పోస్టులకి సపరేట్గా ఉంటుంది. ఫస్ట్ ఈ ఆర్ట్ మాస్టర్ ఉద్యోగాలకైతే 12th డిసెంబర్ 2025 కల్లా మినిమం 21 నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అదే వార్డ్ బాయ్ ఉద్యోగాలకైతే 12th సెప్టెంబర్ 2025 కల్లా, ఫస్ట్ దానికేమో 12th డిసెంబర్, సెకండ్ ఏమో 12th సెప్టెంబర్ 2025 కల్లా మినిమం 80 నుంచి మ్యాక్సిమం 50 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఏంటంటే ఏజ్ లిమిట్స్ 2 సేమ్ ఉన్నాయి. మినిమం ఏజ్ సేమ్ అంటే వేరే ఉన్నాయి. 2 మినిమం ఏజ్ వేరే ఉంది, మ్యాక్సిమం ఏజ్ వేరే ఉంది. అలాగే కట్ ఆఫ్ డేట్స్ కూడా వేరే ఉన్నాయి. ఖచ్చితంగా పోస్ట్ని బట్టి మీకు ఏజ్ అనేది వేరే అవుతుంది, చూసుకోండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్ అయితే ఈ వార్డ్ బాయ్ ఉద్యోగాలకి మీరు మెట్రికులేషన్ పాస్ అయితే చాలు. అంటే మీరు జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ మీరు ఈ అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్లో కానీ గవర్నమెంట్ సర్టిఫికేట్ హోల్డర్స్ ఉంటే మాత్రం వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పారు, కానీ వాళ్ళని తీసుకుంటామని ఎక్కడైతే ఇవ్వలేదు. సో మీరు 10th తర్వాత హైయర్ స్టడీస్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. అదే ఆర్ట్ మాస్టర్ ఉద్యోగాలకైతే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ విత్ ఫైన్ ఆర్ట్లో కానీ, ఆర్ట్లో కానీ, డ్రాయింగ్లో కానీ, పెయింటింగ్ విత్ మినిమం 4 ఇయర్స్ డిప్లొమా లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఇక్కడ ఈ 10th అనేది అందరికీ ఉంటుంది, కానీ ఇక్కడ ఆర్ట్ మాస్టర్ ఉద్యోగాలకు కావాల్సిన క్వాలిఫికేషన్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. కాబట్టి దాని కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఈ ఆర్ట్ మాస్టర్కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ ద్వారా ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 26th డిసెంబర్ 2025 వరకు ఉంటుంది. నేను ఇదే వీడియోలో ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. మీకు ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు, వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తూ ఉంటారు, మీరు చెక్ చేస్తూ ఉండండి.
అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతేనేమో 350 రూపీస్ పే చేయాలి. ఓబీసీ జనరల్ వాళ్ళైతేనేమో 500 రూపీస్ పే చేయాలి. సో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళే డీడీ రూపంలో పే చేయాలి. ఎందుకంటే మీకు అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది కాబట్టి మీరు డీడీ మీ నియర్ బై బ్యాంకుకి వెళ్ళేసి మీరు ఖచ్చితంగా డీడీ అయితే తీయాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 350 రూపీస్ తోటి తీయాలి. మిగతా వాళ్ళు 500 రూపీస్ అయితే తీయాలి. ఇది అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్నారు. సైనిక్ స్కూల్ కావాలి కాబట్టి మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు ఆఫ్లైన్లో ఉంటుంది. డీటెయిల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్లోని కింద మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ కార్డ్కి ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏంటంటే సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్ అంటే క్వాలిఫికేషన్కి సంబంధించిన అన్ని వాటికి సెల్ఫ్ అటెస్ట్ అంటే ప్రతి దానిపైన సైన్ చేసి వాటికి అటాచ్ చేసి మీరు డీడీ తీస్తారు. ఆ డీడీకి సంబంధించింది కూడా అది కూడా మీరు ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూడండి. ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్, కొడగు, కర్ణాటక 571232 ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా 26th డిసెంబర్ ఎండ్ డేట్ కాబట్టి ఇది పోవడానికి టైం పడుతుంది కాబట్టి మీరు ఒక 3-4 డేస్ ముందే పంపించడానికి ట్రై అయితే చేయండి. ఒకవేళ చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా వెంటనే అప్లికేషన్ అయితే చేసేసుకోండి. మీరు ఖచ్చితంగా డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు సర్టిఫికేట్స్, డీడీ, ఇంకా ఫోటోగ్రాఫ్ ఒకటి, స్పీడ్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు సైనిక్ స్కూల్ కొడగు అని చెప్పి మీకు అప్లికేషన్ ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ దగ్గర మీరు ఒకవేళ ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు, ఆర్ట్ దానికా లేకపోతే వార్డ్ బాయ్, ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ నేమ్ రాసేసి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో రాసేసి మీ నేమ్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మీ ఫాదరు, మ్యారిటల్ స్టేటస్, రైట్ సైడ్లో ఫోటో అతికించాలి. సో అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే డిక్లరేషన్ వస్తుంది. అది మొత్తం చదివేసి మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, ప్లేస్, ఏ డేట్ రోజు అప్లై చేస్తున్నారు, డేట్ ఇచ్చేసాక సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీ సిగ్నేచర్ చేసేసి నేమ్ దగ్గర మీ నేమ్ రాసేసి అప్లికేషన్ ఫామ్ని అయితే పంపిస్తే సరిపోతుంది. సో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు చూడండి. మీరు అప్లికేషన్ ఎన్వలప్ తీసుకోవాలి. ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి ఎన్వలప్ తీసుకోవాలి. అండ్ ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పి ఆర్ట్ మాస్టర్ అయితే ఆర్ట్ మాస్టర్, వార్డ్ బాయ్ అయితే వార్డ్ బాయ్, ఖచ్చితంగా ఈ రెండు అయితే ఏ పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ నేమ్ రాసేసి అడ్రస్ అన్నీ రాసేసి 26th డిసెంబర్ లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఆ డేట్ కంటే పోస్ట్ అక్కడికి వెళ్ళేలాగా మీరు పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ పోస్ట్ అనేది డిలే అయితే వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, రెస్పాన్సిబుల్ కాదని చెప్పి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న సైనిక్ స్కిల్ కొడగు వాళ్ళైతే రెండు రకాల వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఇది యాక్చువల్గా మీకు ఇనీషియల్గా పోస్టింగ్ కూడా మీకు కర్ణాటకలోనే ఉంటుంది. పర్లేదు మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే, కర్ణాటక అయినా దగ్గరనే ఉంటుంది కాబట్టి పర్లేదు మేము అక్కడికి వెళ్ళి చేసుకుంటాం అనుకునే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, కాంట్రాక్చువల్ బేస్ కింద అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఫర్దర్గా మీ పర్ఫార్మెన్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఎక్స్చేంజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.